ప్రకాశం జిల్లాలో పొలిటికల్ గేమ్స్ రక్తి కట్టిస్తున్నాయా? బావమరుదుల మధ్య వర్గ రాజకీయం రసవత్రంగా మారిందా? టికెట్ ఉంటుందో లేదో తెలియని స్థితిలో ఆ నేతలుంటే అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందో అని కేడర్ అయోమయంలో పడిందా? సీఎం అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న నేతను అధినేత ఎందుకు కలవడం లేదు? లెట్స్ వాచ్ ఇట్. రక్తి కట్టిస్తున్న ప్రకాశం జిల్లా రాజకీయాలు. బావమరుదుల మధ్య ముదిరిన రాజకీయం. అయోమయంలో వైసీపీ ఎమ్మెల్యే బాలినేని. టికెట్ ఉంటుందా లేదా తెలియని పరిస్థితి. వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అయోమయంలో ఉన్నారట. టికెట్ ఉంటుందో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నారట. 3 రోజులు సీఎం జగన్ అపాయింట్మెంట్ కోసం ఆయనకు ఎదురుచూపులు తప్పలేదట. ఒంగోలు నియోజకవర్గంలో బావమరుదుల మధ్య మారుతున్న జిల్లా రాజకీయంతో సీఎం ఎవరికి సీటు ఇస్తారో తెలియని అయోమయంలో వైసీపీ క్యాడరుందట. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం విజయవాడలోని ఒక హోటల్లో ఉండి మరీ ఎదురుచూశారట. అయినా సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపు రాలేదని, పిలిచినప్పుడు వెళ్లొచ్చులే అనుకుని హైదరాబాద్కు చేరుకున్నారట. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డికి సీఎం జగన్ ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదనే చర్చ మొదలైంది. ఇప్పటికే 2 సార్లు బాలినేని సీఎంను కలవగా ఈసారి కలిసే అవకాశం దొరక్కపోవడంతో ఈ పరిణామం మరింత చర్చకు దారితీసింది. అయితే ఇటీవల కలిసిన ప్రతిసారి బాలినేని సీఎం వద్ద కొన్ని షరతులు పెట్టారని, పెట్టిన షరతులే కొలిక్కి రాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక సీఎం కూడా అపాయింట్మెంట్ ఇవ్వటం మానేసినట్టు పార్టీ వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది. మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవి సుబ్బారెడ్డి బావమరిది కావడంతో అక్కడి రాజకీయాలు మరింత వేడెక్కాయట. ఒంగోలు నియోజకవర్గంలో వీరిద్దరి వర్గ రాజకీయాలు నిత్యం అలజడి సృష్టిస్తున్నాయట. బాలినేని శ్రీనివాసరెడ్డి తన బావమరిది అయిన వైవి సుబ్బారెడ్డితో రాజకీయ విరోధిగా మారారని టాక్ వినిపిస్తోంది. వైవి సుబ్బారెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇస్తే తాను ఒంగోలు నుంచి పోటీ చేయనని, తన దారి తాను చూసుకుంటారని బాలినేని చెప్తూ వస్తున్నారు. ఇదే విషయాన్ని సీఎం జగన్కు కూడా వివరించారట. గత ఎన్నికల్లో బాలినేని ఒత్తిడి మేరకు వైవి సుబ్బారెడ్డికి టికెట్ ఇవ్వకుండా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చారట. అయితే ఈసారి ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ కావటం పార్టీ అధినేతకు సమస్యగా మారిందట. ఒకవేళ అధికార పార్టీ అధిష్టానం వైవికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇస్తే బాలినేని జనసేనలోకి వెళ్లే అవకాశం ఉందని అక్కడి రాజకీయ పండితులు అంటున్నారు. అంతేకాదు, తాను ఒంగోలు నుంచి పోటీ చేయాలంటే అక్కడి పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. అందుకు భూసేకరణ చేసేందుకు 170 కోట్లు కావాలని, ఆ మొత్తం ఇస్తే తాను తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి చూపిస్తానని బాలినేని సీఎం వద్ద చెప్పారట. ఆ నిధులు ఇవ్వాలని సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డిని సీఎం ఆదేశించారట. అయితే నిధుల కొరత ఉండటంతో ధనుంజయ రెడ్డి నిధులు ఇవ్వలేకపోయారట. నిధులు విడుదల చేయటం వాయిదాలు వేస్తూ వస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారట. ఇళ్ల పట్టాల పంపిణీ చేయకుండా తాను ఒంగోలు నుంచి పోటీ చేయలేనని సన్నిహితుల వద్ద స్పష్టం చేశారు బాలినేని. వైవి సుబ్బారెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇస్తే తాను జనసేనలో చేరి ఒంగోలు నుంచి పోటీ చేయాలనే నిర్ణయానికి బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. వైవి సుబ్బారెడ్డి ఎంపీగా టికెట్ తీసుకుంటే బాలినేని మాట చెల్లుబాటు కానట్లేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయట. దీనికి తోడు బాలినేనితోనే అడుగులు వేస్తున్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై కూడా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఒంగోలు, దర్శి, మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాల్లో తాను చెప్పిన వారికే టికెట్ ఇవ్వాలని సీఎం వద్ద బాలినేని షరతులు పెట్టారట. బాలినేని చెప్పిన ప్రకారం మార్కాపురం టికెట్టు జంకె వెంకట్రెడ్డికి, దర్శి టికెట్టు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి సీఎం దాదాపు కన్ఫర్మ్ చేశారనే టాక్ వినిపిస్తోంది. కనిగిరి మాత్రం సందిగ్ధంలో ఉందట. అయితే కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లోని అభ్యర్థులను గెలిపించే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని సీఎం బాలినేనికి చెప్పారట. వైవి సుబ్బారెడ్డికి రాజ్యసభ టికెట్ ఇవ్వనున్నారనే సమాచారం అందుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి 3 రోజులు విజయవాడలో ఉండి సీఎంను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో సీఎంఓ నుంచి పిలుపు వచ్చే వరకు వెళ్లకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాను 3 రోజులు ప్రయత్నించినా సీఎం అపాయింట్మెంట్ దొరకకపోవడంతో అలకబోనిన బాలినేని శ్రీనివాసరెడ్డి 1 వారం రోజులు అజ్ఞాతంలోకి పోవటం మంచిదనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మరి సీఎం జగన్ బాలినేనికి ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారో, ఆయన ముఖ్యమంత్రిని ఎప్పుడు కలిసి అయోమయంలోంచి బయటపడతారో చూడాలి.